కొంత క్లారిటీ ఉంది. ఆ తర్వాత 2019-24 ప్రభుత్వం మారిన తర్వాత నిర్మాణ పనులు, అమరావతి రాజధాని పనులన్నీ కూడా ఆగిపోయాయి అనేది ప్రధానంగా బలంగా వినిపిస్తున్న వాదన. బట్ వైసీపీ చెప్తున్న వాదన అయితే భిన్నంగా ఉంటుంది. అఫ్కోర్స్ వాళ్ళు రూల్ చేసిన ప్రభుత్వం కాబట్టి వారు కూడా జరగలేదని చెప్పలేని పరిస్థితి కాబట్టి తాము అసలు అభివృద్ధిని ఆపలేదు, సంక్షేమంతో పాటుగా అభివృద్ధి కూడా చేసుకుంటూ వచ్చామనేది వాళ్ళ వాదన. రైట్. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో రేపు సీఎం చంద్రబాబు పర్యటించబోతున్నారు. అమరావతి నిర్మాణ పనులన్నింటినీ కూడా పరిశీలించబోతున్నారు. 2014-19 కాలంలో నిజానికి రాజధాని పనులు కొంత జోరుగానే జరిగాయని చెప్పుకోవాలి. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత పనులు ఆగిపోయాయనేది కూడా టీడీపీ బలంగా చెప్తున్న వాదన. సో ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో తిరిగి అధికారాన్ని చేపట్టింది టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. సో అమరావతి నిర్మాణాన్ని పరిగెత్తిస్తాం ఖచ్చితంగా, ఏదైతే ఆంధ్రులు కలగంటున్నారో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి దేశంలోనే ఒక బెస్ట్ సిటీగా మార్చేస్తాం, గ్రాఫిక్స్ కాదు ఒరిజినలే చూపిస్తామని చాలా బలంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బట్ వైసీపీ మాత్రం స్పష్టంగా చెప్తుంది తాము నిర్మాణాలు ఆపలేదని, వెల్ఫేర్తో పాటుగా డెవలప్మెంట్ కూడా చేసామని చెప్తున్న పరిస్థితి ఉంది. దానికి టీడీపీ హయాంలో ఎన్ని భవనాల నిర్మాణం జరిగింది, ఆ ప్రాంతంలో రాజధాని ప్రాంతంలో ఎన్ని భవనాల నిర్మాణం జరిగింది, వైసీపీ ప్రభుత్వంలో ఎంత మేరకు అమరావతి అభివృద్ధి జరిగింది, అమరావతిలో 70-90% బిల్డింగ్లు నిర్మాణం అయ్యే బిల్డింగ్లు ఉన్నాయి అనేది టీడీపీ బలంగా చెప్తున్నారు. దాని తగ్గట్టుగానే కనిపిస్తున్నాయి, కొన్ని బిల్డింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. 5 ఏళ్లలో అమరావతి అంటే ఇప్పుడు ఈ పీరియడ్ 2024 నుంచి 2029 వరకు అమరావతి నిర్మాణం పూర్తవడానికి అవకాశాలు ఉన్నాయా, రాజధాని నిర్మాణాన్ని చంద్రబాబు ఏ విధంగా పరిగెత్తించగలరు, రాజధాని నిర్మాణానికి ఇంకా ఎన్ని వేల కోట్లు కావాల్సి ఉంది, ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్గా మారాయి. కూటమి ప్రభుత్వం ఏ విధంగా క్యాపిటల్ నిర్మాణాన్ని తీసుకెళ్తుంది అనేది కూడా ఒక మొత్తం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. పర్టికులర్ రేపు ఆయన పర్యటన నేపథ్యంలో అంటే ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా ఏదైతే ఆయన అమరావతిని ఒక పెద్ద రాజధానిగా చేయాలని, దేశంలోనే ఒక బెస్ట్ సిటీగా ఉంచాలని ఏదైతే ఆయన ఆకాంక్షించారో దాన్ని గవర్నమెంట్ కూలిపోయిన తర్వాత 2019 తర్వాత గవర్నమెంట్ కూలిపోయిన తర్వాత ఆయన పోయిన పరిస్థితి లేవు. బట్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముఖ్యమంత్రికి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన రేపు వెళ్ళబోతున్నారు అక్కడ నిర్మాణ పనులని. అప్పుడు ఎంత జరిగాయి, ఇప్పుడు 2019-24 మధ్య ఎంత జరిగాయి, ఇవన్నీ కూడా తెలుసుకోవడం కాబట్టి కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసే అవకాశం కనిపిస్తుంది. పెండింగ్లో ఏవైతే ఉన్నాయో కొంత 90% పూర్తయిన నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఫినిష్ చేయడం కానీ వాటిని ఏ విధంగా వాటికి ఒక తుదిరూపు ఎలా తీసుకురావాలి దిశానిర్దేశం చేసే పరిస్థితి కనిపిస్తుంది. రైట్. ఇదే అంశంపైన మనం డిబేట్ కొనసాగించబోతున్నాం. మనతో పాటుగా టీడీపీ నుంచి సుధాకర్ రెడ్డి గారు, కాంగ్రెస్ నుంచి సైదా గారు, అదేవిధంగా బీజేపీ నుంచి విల్సన్ గారు జాయిన్ అవుతారు. రైట్. ముందుగా టీడీపీ నేత అధికార పార్టీ కాబట్టి సుధాకర్ రెడ్డి గారు, అమరావతి నిర్మాణం మీరు ఆశించినట్టుగా ఈ 5 ఏళ్లలో పూర్తయ్యే పరిస్థితుందా చూస్తే, ఎందుకంటే అక్కడ పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి, వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. అఫ్కోర్స్ 2019 తర్వాత అక్కడ ఏం జరగలేదని మీ పార్టీ నేతలు బలంగా చెప్తున్నారు. సో అటువంటి చాలా ఒక కష్టతరమైనటువంటి జాబ్గా మనం భావించాల్సిన అవసరం ఉంది. అంత పెద్ద రాజధాని నిర్మించాలంటే మీకేమనిపిస్తుంది, మీరు ఎప్పటిలోగా పూర్తి చేసే అవకాశం అనిపిస్తుంది? నమస్తే అండి, మీకు ప్యానెల్లో ఉన్న వాళ్ళకి అందరికి. సార్ అంటే మనం మహానగరం చేయాలన్నది సంకల్పం అండి. అమరావతిని దేశంలో ఒక పెద్ద మహానగరంగా నిర్మాణం చేయాలన్న లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ పూలింగ్ చేశారండి. 33,000 ఎకరాలు. అంటే భూముల్ని స్వాధీనం చేసుకోవడం అంత సులభం కాదు కాబట్టి, చట్టాలు ఒప్పుకోవు కాబట్టి పూలింగ్ అనే ఒక పద్ధతితో వాళ్ళని కూడా భాగస్వామ్యం చేసి అక్కడ ఒక 33,000 మంది రైతుల్ని భాగస్వామ్యం చేసి అభివృద్ధి చేయాలని కాంక్షించారు. ఆ మేరకు మీకు 14 నుంచి 19 వరకు ఇప్పుడున్న సెక్రటేరియట్ భవనాలు అన్ని కదండి, హైకోర్టు అన్ని నిర్మాణం చేసి పెట్టాం. అయితే విధ్వంసమే రాజకీయంగా భావించే జగన్మోహన్ రెడ్డి గారు ఆ అభివృద్ధిని అక్కడికక్కడే ఆపేయాలి, నాశనం చేయాలన్న దురుద్దేశం, లేదంటే ఈర్ష్య ద్వేషం ఏదైనా అనుకోండి, దాంతో ఏమి చేయాలి అక్కడ ఆపేశారు. 3 రాజధానుల కొత్తగా ఒక చెప్తూ అక్కడ ఏం చేయలేదు. ఇక్కడ కర్నూలులో న్యాయ రాజధాని అన్నాడు, న్యాయం లేదు, రాజధాని లేదు. అక్కడేదో విశాఖపట్నంలో రాజధానిని పెడతాను, రేపు అసలు ప్రమాణ స్వీకారం కూడా ఆగమే చేస్తాను, రాజధాని పెట్టలే. ఆఖరికి ఆడ ఉన్న కొండకి గుండు కొట్టాడు, ఋషిగా కొండకి. అయితే అప్పుడు చాలా భవనాలండి, 80, 70, 90% పూర్తయిన చాలా భవనాలు కూడా ఉన్నాయి. వాటన్నింటినీ పట్టించుకోకుండా మానేశారు జగన్మోహన్ రెడ్డి గారు.
నేను అప్పుడు వెళ్ళానండి, ఈ మధ్య. ఆ తర్వాత ఎప్పుడు వెళ్ళలేదు, కానీ మా ప్రభుత్వం వస్తాదనుకుని వచ్చిన తర్వాత ఆ ప్రాంతం చూస్తే ముళ్ళ కంపలన్నీ పెరిగిపోయి అదొక శిథిలావస్థలో ఉంది, అడవిలాగా తయారైంది. దీని అన్నింటినీ చంద్రబాబు నాయుడు గారు చక్కదిద్ది వీలైనంత మేరకు, అవసరాల మేరకు 5 ఏళ్లలో పూర్తి చేస్తారు. ఆ తర్వాత మహానగరం దాని అంతగా అది అభివృద్ధి చెందుతూ వస్తుందని. ఇప్పుడు ఏ నగరమైన, హైదరాబాద్ అయినా ఇంకొక నగరం అయినా ఒక రోజు లేదు నిర్మాణం కాదు కదండి. మా తిరుపతి కొన్నాళ్ళ క్రితం ఇది ఒక పల్లెటూరు, ఈరోజు తిరుపతి మంచి నగరం అయింది, కార్పొరేషన్ అయింది. అలాగే ఏ నగరమైనా ఏది ఒక రోజులో కాదు, దానికి పునాదులు గట్టిగా వేస్తారు చంద్రబాబు నాయుడు గారు. అందుకే రేపు ఉదయము పర్యటన పెట్టుకున్నారు. ఆ విధ్వంసకారుడు చేసిన ఆ విధ్వంసం అక్కడి నుంచి ప్రారంభిస్తారు. మనకు తెలిసి ఉద్దండరాయుడుపాలెంలో 2015 అక్టోబర్ 22న రాజధానికి శంకుస్థాపన చేశాం. అంటే అయితే జగన్మోహన్ రెడ్డి గారు వస్తానే ప్రజావేదిక కూల్చివేతతో విధ్వంసాన్ని మొదలు పెట్టాడు. తర్వాత ఎక్కడ జరగనీయలేదు, సాకులు చెప్తూ 3 రాజధానుల పేర్లు చెప్తూ అభివృద్ధిని ఆపేశారు. కానీ పైకి చెప్తుంటాడు అక్కడేదో ఇల్లు కట్టించాలంటే రకరకాలుగా తప్పులు చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఇక ఇబ్బంది లేదు. చంద్రబాబు నాయుడు గారు ఉన్న మేరకు మీకు చాలా మంది ఇది ఒక ప్రశ్న అండి, నిధులు ఎక్కడి నుంచి వస్తాయని. ఏమంటే సిఆర్డిఏ ఆ ఒప్పందంలోనే ఉందండి, నిధులు ఎక్కడి నుంచి వస్తాయి. ఆ భవనాలు అవన్నీ కట్టడం, లేకపోతే అక్కడ ప్రజలు భాగస్వామ్యం చేయడం, వాళ్ళ షేర్ వాళ్ళకి ఇవ్వడం, ప్రభుత్వం షేర్ ప్రభుత్వానికి ఉంది. అక్కడ దాన్ని ఒక సంపద ఉత్పత్తికి మూలంగా మారుస్తున్నామండి. సంపదను అక్కడే ఉత్పత్తి చేసి ఆ రాజధాని పేరుతో అమరావతి అభివృద్ధి జరుగుతూ అక్కడ ఉత్పత్తి అయిన సంపదని రాష్ట్ర ప్రజలు ఏర్పాటు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. నిన్న పోలవరం వెళ్ళొచ్చారు సుధాకర్ రెడ్డి గారు. 2019 నుంచి 24 మధ్య సుధాకర్ రెడ్డి గారు ఒక పాయింట్, అక్కడ వ్యవసాయపరమైన ఉత్పత్తులు పెరుగుతాయి, ఇక్కడ సంపదను సృష్టిస్తామని. 2019-24 మధ్య అసలు మీరు నిర్మాణంలో వదిలేసిన బిల్డింగ్లు కానీ లేదంటే కొత్తవి కానీ అసలు ఏం జరగలేదా 2019-24 మధ్య? ఏం జరిగిందండి? విధ్వంసం తప్ప ఏం జరిగిందండి? ఒకసారి అక్కడ ఏదో ఒకటి ఆయన ఏదన్నా ఉంటే అక్కడన్నా రంగులు మార్చే ప్రయత్నం చేయించుండొచ్చు, కానీ ఎక్కడ చేయలేదు. ఇక్కడ ఆపేస్తానంటాడు. ఇక్కడ కేవలం శాసనసభ సమావేశాలు జరిగే రాజధాని పెడతాం, అసలు మొత్తం సచివాలయాన్ని కూడా విశాఖపట్నంకు మారుస్తాం, హైకోర్టుని కర్నూలుకు మారుస్తాం అంటూ కాలయాపన చేసుకుంటూ కళ్ళబొల్లి కబుర్లు చెప్పుకుంటూ మొత్తం అభివృద్ధిని ఆపేసాడు తప్ప పైసా పావలా ఉందంటారా? పావలంటే కూడా 25%, ఒక్క పైసా 1% అభివృద్ధి చేయలేదండి. అతను కిరాతకుడు, విధ్వంసకారి, అసలు అభివృద్ధి నిరోధక శక్తి అండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని విధాల విమర్శ చేసినా తప్పు కాదని అనిపిస్తుంది. లేకపోతే ఈ రోజుకి ఎట్లా ఉండేదండి అమరావతి? ఈ 5 ఏళ్ళు అంటే ఆయన కాకుండా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గెలిచుంటే ఈ రోజు అమరావతి దేశంలోనే ఒక పేరెన్నిక కన్నా నగరంగా మార్పు చెందుంటది. అట్లాంటి దాన్ని అంటే మన పల్లెల్లో సామెత చెప్తుంటారు, మజ్జిగ తెలుగుతూ ఉంటే వెన్న పడే సమయంలో కుండ పగిలిపోయిందని. అంటే ఆ పెరుగున మజ్జిగ తెలుగుతుంటే ఇంకా వెన్న పడుతుంది అమ్మ అనుకునేటప్పుడు కుండ పగల కొట్టాడు ఇతను జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ పాలు తేడి, మళ్ళీ తోడు పెట్టి, మళ్ళీ పెరుగు చేసి, మళ్ళీ మజ్జిగ చిలకాలి. అవన్నీ చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కాబట్టి, ఉత్పాదక శక్తి కాబట్టి సంపదను సృష్టిస్తారు, అమరావతిని అద్భుతంగా అభివృద్ధి చేస్తారు వాళ్ళు.